మంత్రి కొండా సురేఖకు తానే ప్రతి నెల 5 లక్షల ఖర్చుల కోసం ఇస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. ఆమెకు ఇచ్చిన దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖలు పైసలొచ్చే శాఖలు కావంటూనే తాను డబ్బులు తినే నేతను కానని స్పష్టం చేశారు. సురేఖకు మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తున్నారని, కానీ రాహుల్, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీలు ఉన్నప్పుడు ఎందుకు పోతుందని ప్రశ్నించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానం కూడలిలో పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. పనిలో పనిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు పైన కొండా మురళి పరోక్షంగా విరుచుకుపడ్డారు. బయట పార్టీ నుంచి వచ్చిన నేతలు రాజీనామా చేసి గెలవాలని కొండా మురళి సవాల్ విసిరారు. మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఎటు పోతుందా? ఎందుకు పోతుంది? ఆ రేవంత్ ఉన్నాడు, ఆ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. పోనీ మనకి ఇచ్చిన శాఖలో పైసలు వస్తాయంటే అవి ఉండలేవు. ఒకటి దేవుంది, దేవుడి పైసలు ఏందినా, ఒకటి ఫారెస్ట్ అంటే సెంట్రల్ పర్యావరణం. పర్యావరణం అంటే మనకి కేసీఆర్ బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాడు కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురేఖ గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి కొండా సురేఖ గారు తిరిగేదందుకు. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్ లో వస్తుంది. మనకు మంచి రోజులు ఉంటాయి. ఉన్న ఊరి పిన్కోడు కాదు, భయాన్నే భయపెట్టిస్తాడు. సాగు నా దగ్గరికి రాదు, దానికి కూడా భయమే. నా దగ్గరికి వచ్చేదల్లా బడుగు బలైన వర్గాలు ధైర్యం వస్తారు. వర్గాల్లో కూడా 75 ఏళ్ళ ముసలోడు మన నా దగ్గరికి వచ్చాడు. 2 గాళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు. నాకు నమ్మకం ఉన్నది. రేపు మీ కొండా సుష్మా పటేల్ వర్గాలకు